నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7.2 అయిన తర్వాత మనకి ఇక్కడ త్రిభుజ వైశాల్యం గురించి ఫార్ములా ఇచ్చిండు. అయితే దీన్ని బేస్ చేసి కూడా మనకు టెట్లో క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. చూడండి ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇచ్చిండు. ఇది మన గ్రాఫ్ పేపర్ పైన ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. చూడండి ఇక్కడ యాంగిల్, ఇక్కడ ఒక వెర్టిసెస్ ఉంది, శీర్షం 0,0, ఇక్కడ ఒక శీర్షం బి 6,0, ఇక్కడ ఒక శీర్షం ఏ 0,4. ఇప్పుడు మనం త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏమని తెలుసు, భూమి ఇంటూ ఎత్తు. ఓకే, ఇది మన ఫార్ములా. ఇక్కడ చూడండి మనకు భూమి ఎంత ఉన్నది, మనకు 0 to 6 అంటే 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటే 6 into 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 చదరపు యూనిట్లు. ఓకే, ఈ విధంగా అయితే మనం డయాగ్రామ్ పైన అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. చూసిన వెంటనే మనం భుజాల పొడవులు, భూమి ఎత్తు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్గా మనం వైశాల్యం అయితే ఫైండ్ అవుట్ చేయవచ్చు. బట్ మనకు డైరెక్ట్గా శీర్షాలు ఇచ్చినప్పుడు, 3 శీర్షాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలి? ఓకే, 3 శీర్షాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలి అంటే మనకి ఇక్కడ త్రిభుజ వైశాల్యానికి ఒక ఫార్ములా ఉన్న త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా. మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా ఏమి ఇవ్వను, డైరెక్ట్గా ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే సరిపోతుంది. చూడండి ఫార్ములా ఏంటిది, మనకు 3 శీర్షాలు ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా 1/2 ఇంటూ మాడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది మన త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా. సింపుల్ టెక్నిక్ చెప్తాను మనకి ఏ విధంగా గుర్తుంచుకోవాలో. ఫస్ట్ అయితే హాఫ్ తీసుకోవాలి. ఓకే, హాఫ్ మాడ్. ఓకే, ఇప్పుడు x1 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి x1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, x1. నెక్స్ట్ వచ్చింది ఏమున్నది, y2 మైనస్ y3. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి x1 ఉన్నది, బట్ y2 వదిలిపెట్టేసినాం, y1 వదిలిపెట్టేసినాం, y2 మైనస్ y3 1 2 3 వచ్చినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి x2 ఇంటూ 2 తర్వాత ఏమొస్తుంది మనకు 3, బట్ మనం x3 తీసుకోవద్దు, y3 మైనస్ y1. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఏమున్నది x3, 3 తర్వాత మళ్ళీ మనకి ఏమొస్తుంది 1. ఓకే, y1 మైనస్ y2. ఈ విధంగా అనేది మనం గుర్తుంచుకోవాలి. నేనైతే ఈ విధంగానే గుర్తుంచుకుంటాను. మాడ్ తీసుకోవడానికి, మాడ్ అంటే ఏంటిది, మనకు పాజిటివ్ వాల్యూసే తీసుకోవాలి. ఎప్పుడు కూడా మన వైశాల్యం అనేది నెగిటివ్లో ఉండదు. ఓకే, దట్స్ వై మనం మాడ్ తీసుకుంటాం. అయితే ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఫస్ట్ x1 నుంచి స్టార్ట్ అవుతుంది, హాఫ్ ఇంటూ మాడ్ x1 ఇంటూ y2 మైనస్ y3. ఇక్కడ 1 2 3 వచ్చేసినాయి చూడండి. నెక్స్ట్ ప్లస్ x2 ఇంటూ x2 తర్వాత ఏమొస్తుంది y3 మైనస్ y1. ఇక్కడ కూడా 1 2 3 వచ్చినాయి. ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఓకే, ఇక్కడ కూడా 1 2 3 వచ్చినాయి. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ x1 ప్లస్ x2, ఇది x1 తర్వాత y2 మైనస్ y3. నెక్స్ట్ పార్ట్ x2 తీసుకోవాలి. x2 తర్వాత మనం ఏం తీసుకోవాలి, y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది మన త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా, ఎప్పుడు మనకు శీర్షాలు ఇచ్చినప్పుడు. నెక్స్ట్ చూడండి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వీడియోస్ అయితే చాలా లెంతీ అవుతున్నాయి, సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది. దట్స్ వై ఈ వీడియోలో అయితే మొత్తం మిగిలినది చాప్టర్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చిండు టెట్లో. చూడండి 3 శీర్షాలు. ఓకే, 3 వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, చూడండి 1 మైనస్ 1 మైనస్ 4,6 మైనస్ 3,5 శీర్షాలు గల త్రిభుజం వైశాల్యం కనుగొండి అంటున్నాడు. ఇప్పుడు ఈ విధంగా రాసుకోవాలి మనం. ఇక్కడ మనకు సింప్లిఫికేషన్ కోసం ఫస్ట్ అయితే మనకు కన్ఫ్యూజన్ ఉండకుండా మనం ఇక్కడ x1 y1 x2 y2 x3 y3 ఈ విధంగా రాసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. 2 3 మనం ఈ విధంగా రాసుకుని ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఓరల్గా కూడా చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 24 చదరపు యూనిట్లు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఇంకొకటి ఇచ్చింది మనకు. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి -2 వచ్చింది. బట్ మనకి ఏమంటున్నాడు, వైశాల్యం అనేది కొలతకు సంబంధించింది, దీనిని రుణ విలువలతో సూచించలేము కాబట్టి దీన్ని పరమ మూల్యం విలువతో సూచిస్తాము. అందువల్ల మనం పాజిటివ్ వాల్యూస్ని తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి ఇవ్వబడిన శీర్షాలుగా త్రిభుజ వైశాల్యం కనుగొండి అంటున్నాడు. సేమ్ ఈ ఫార్ములా అప్లై చేసి కనుక్కోండి.
నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మనకు చతుర్భుజ వైశాల్యం కనుగొండి అంటున్నాడు. చతుర్భుజం వచ్చింది ఇక్కడ. ఏ విధంగా కనుక్కోవాలి? ఓకే. ఇక్కడ మనకు ఫస్ట్ చతుర్భుజం యొక్క శీర్షాలు ఈ విధంగా రాసుకున్న తర్వాత ఒక డయాగోనల్ తీసుకోండి. బీడీ డయాగోనల్ తీసుకున్నాడు. ఓకే. ఓరల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ప్రొసీజర్ అయితే ఇక్కడ మొత్తం ఉన్నది. అర్థం కావడానికి ఓరల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నాను. కేర్‌ఫుల్‌గా వినండి. ఓకే. దెన్ ఏబిసిడి. ఓకే. ఇవి మన చతుర్భుజం యొక్క శీర్షాలు. చతుర్భుజం వైశాల్యం కనుగొండి అంటున్నాడు. చతుర్భుజం అంటే మనం ఇది డయాగోనల్ తీసుకొని ఏబిడి ఒక త్రిభుజం, బిసిడి ఒక త్రిభుజం ఈ విధంగా 2 త్రిభుజాలుగా డివైడ్ చేసినాం. డివైడ్ చేసిన తర్వాత ఈ 2 త్రిభుజాలు ఇది ప్లస్ ఇది యాడ్ చేసేస్తే మనకేమొస్తది? చతుర్భుజం యొక్క వైశాల్యం అనేది వస్తది. ఇక్కడ చూడండి. ఏబిడి వైశాల్యం ప్లస్ బిసిడి వైశాల్యం దట్ ఈస్ ఈక్వల్స్ టు 53 ప్లస్ 19 దట్ ఈస్ ఈక్వల్స్ టు 72 చదరపు యూనిట్లు. ఇప్పుడు మన చతుర్భుజం ఏబిసిడి యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 72 చదరపు యూనిట్లు. సింపుల్‌గా మన చతుర్భుజం ఇచ్చినప్పుడు మనం ఒక డయాగోనల్ గీసుకొని 2 త్రిభుజాలుగా డివైడ్ చేసి 2 త్రిభుజాల యొక్క వైశాల్యం సెపరేట్‌గా ఫైండ్ ఔట్ చేసి యాడ్ చేసేస్తే మనకేమొస్తది? చతుర్భుజం వైశాల్యం వస్తది. సేమ్ ఇక్కడ కూడా చతురస్రం వైశాల్యం కనుగొండి అంటున్నాడు. ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్రింద బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం కనుగొండి అంటున్నాడు. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ వైశాల్యం అనేది 0 వచ్చింది. ఇక్కడ కూడా వైశాల్యం 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా వైశాల్యం 0 వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు? ఏం గమనించారు అంటున్నాడు. ఈ బిందువులను 3 వేరు గ్రాఫులలో గుర్తించండి. మీరేం గమనించారంటే నేను ఆల్రెడీ చేసిన మీకు ఓరల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. పై బిందువులతో ఏర్పడే త్రిభుజం అన్నీ ఒకే సరళ రేఖపై ఉన్నాయి. ఓకే. ఒకే సరళ రేఖ అంటే ఏంటిది? ఇది ఒక సరళ రేఖ ఇది. అన్ని శీర్షాలు ఒకటే రేఖ పైన ఉంటే మనకేమైతాయి? అది ఒక కొలీనియర్ అంటే సరళ రేఖ పైన బిందువులు అంటారు. కొలీనియర్ కోఆర్డినేట్స్ అన్నట్టు. అయితే ఏమైతాయి మనకు? అన్నీ ఒకటే రేఖ పైన ఉన్నప్పుడు మనకు వైశాల్యం అనేది ఏర్పడుతుందా? ఏర్పడు. కాబట్టి ఇది మనకు త్రిభుజం ఏర్పడుతుందా? ఏర్పడు. కాబట్టి త్రిభుజం వైశాల్యం అనేది 0 అవుతుంది. ఏర్పడు అన్నీ ఒకే సరళ రేఖ పైన ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. బిందువుల సరేఖీయత అంటున్నాడు. ఇక్కడ యాక్టివిటీ ఇచ్చిన తర్వాత దాని గురించి మనకు ఎక్స్‌ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇప్పుడేమంటున్నాడు మనకు? బిందువులు ఏ x1 y1 b x2 y2 మరియు x3 ఒకే సరళ రేఖపై ఉన్నాయనుకుందాం. అప్పుడు అవి త్రిభుజాన్ని ఏర్పరచలేవు. అనగా త్రిభుజ వైశాల్యం 0. ఓకే. దీన్ని బట్టి మనం ఏమన్నట్టు? కొలీనియర్ పాయింట్స్ అంటాం. కొలీనియర్స్ అంటే ఏంటిది మనకు? అవి ఒకటే సరళ రేఖ పైన ఉన్న కోఆర్డినేట్స్ అన్నట్టు. ఓకే. ఓకే. లైన్ సెగ్మెంట్ పైన ఒకటే లైన్ పైన అన్ని బిందువులు ఉంటే మనకు అవి కొలీనియర్ పాయింట్స్ అని అంటాం. దాంతోటి మన త్రిభుజం అనేది ఏర్పడదు. ఎప్పుడైతే 3 బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం 0 అవుతుందో అప్పుడు ఆ బిందువులు సరేఖ్య బిందువులు అని అంటాం. ఇప్పుడు చూడండి మనకు ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు మనకు. ఒక తలంలో ఉన్న బిందువులు 3, -2, -2, 8, 4, 0 సరేఖ్య బిందువులు అని చూపండి. సరేఖ్య బిందువులని చూపండి అంటే మనం డైరెక్ట్‌గా ఏం చేయాలి? మనకు త్రిభుజ వైశాల్యం = 0 తీసుకోవాలి. ఓకే. త్రిభుజ వైశాల్యం = 0 తీసుకోవాలి. అయితే అప్పుడు ఏమైతే మనకు ఒకవేళ 0 అయితే అది ఏమైతుంది? మనకు సరేఖ్యాలు అవుతాయి. 0 కాకపోతే అది ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. దాని యొక్క వైశాల్యం అనేది వస్తది. ఓకే. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇది కూడా మనకు ఇంపార్టెంట్. ఓకే. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాడు? ఒకే తలంలో ఒకే సరళ రేఖపై ఉన్నాయి అని చూపండి అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి మనకు? త్రిభుజం వైశాల్యం = 0 అని డైరెక్ట్‌గా రాసుకోవాలి. ఒకవేళ 0 అయితే అవి ఒకటే సరళ రేఖ పైన కొలీనియర్ కోఆర్డినేట్స్ అని అంటాం. ఒకవేళ అవి ఒక సమ్ వాల్యూ ఏమైనా వస్తే అదేంటిది మనకు? త్రిభుజం ఏర్పరుస్తుంది. అది త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఇక్కడ కూడా సేమ్ అంటున్నాడు. కింద ఇవ్వబడిన బిందువులు సరేఖ్యాలు అవుతాయా కావా అని అంటున్నాడు. 1, -1, 4, 1 ఇవి కూడా =0 చేయాలి. =0 అయితే త్రిభుజ వైశాల్యం =0 చేయాలి. ఒకవేళ 0 అయితే ఇది ఒకే సరళ రేఖ పైన ఉంటాయి. ఒక సమ్ వాల్యూ వస్తే దాని యొక్క వైశాల్యం అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ హీరోన్ సూత్రం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. త్రిభుజ వైశాల్యం కనుగొనుటకు సూత్రం 1/2 భూమి ఇంటూ ఎత్తు అని మనకు తెలుసు. బట్ హీరోన్ సూత్రం అంటే ఏంటిది మనకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఒక త్రిభుజం తీసుకోండి. త్రిభుజం తీసుకున్న తర్వాత దాని యొక్క ఎత్తు వచ్చింది. ఇదేంటిది? త్రిభుజం యొక్క హైట్ ఆర్ ఎత్తు. ఇప్పుడు ఏమంటున్నాడు మనకు? హేరోన్ అనే గ్రీకు గణిత శాస్త్రవేత్త ABC భుజాల పొడవులు కలిగిన త్రిభుజ వైశాల్యం కనుగొనుటకు సూత్రం. ఇప్పటి వరకు మనం ఏం కనుక్కున్నాం? మనం భూమి ఎత్తు ఉన్నప్పుడు మనకు ఫార్ములా తెలుసు 1/2 భూమి ఇంటూ ఎత్తు.
నెక్స్ట్ ఏమి ఇచ్చిండు 3 శీర్షాలు ఇచ్చినప్పుడు ఓకే ఓకే కోఆర్డినేట్స్ బిందువులు 3 బిందువులు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం కనుగొన్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు ఏబిసిలు ఇవేంటిది మనకు త్రిభుజం యొక్క భుజాలు. భుజాలు అంటే ఏంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి బి, ఇక్కడ నుంచి ఇక్కడికి సి. ఇదేంటిది మనకు త్రిభుజం యొక్క భుజాల పొడవులు. ఓకే ఇప్పుడు ఈ భుజాల పొడవులు ఇచ్చినప్పుడు మనం త్రిభుజం వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలి అని మనకు హెరాన్ అనే శాస్త్రవేత్త ఒక పద్ధతి ఒక మెథడ్ ఆర్ ఒక ఫార్ములా అనేది మనకు ఇన్వెంట్ చేసి ఇచ్చిండు. ఓకే ఇంతకుముందు అయితే 3 శీర్షాలు ఇచ్చినప్పుడు ఓకే x1 y1 x2 y2 x3 y3 ఓకే ఈ విధంగా శీర్షాలు ఇచ్చినప్పుడు మనకు ఏమని తెలుసు 1/2 మాడ్ ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఇప్పుడు ఏంటిది భుజాలు. భుజాలు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్. ఈ విధంగా భుజాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది ఫస్ట్ వచ్చేసి మనం ఏమిటిది మనకు ఫార్ములా ఏ అంటే ఏంటిది త్రిభుజం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు √s ఇంటూ s మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఓకే ఇది మన ఫార్ములా ఇంపార్టెంట్ ఫార్ములా. బట్ ఇక్కడ ఎస్ అనేది ఏంటిది ఎస్ ఏ విధి తీసుకోవాలి మనం. ఏ అంటే తెలుసు మనకు భుజం పొడవు, బి ఇంకొక భుజం పొడవు, సి ఇంకొక భుజం పొడవు. బట్ ఎస్ అనేది ఏంటిది ఇక్కడ ఎస్ అనేది ఏంటిదంటే ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు అన్ని భుజాల పొడవులు డివైడెడ్ బై 2. ఓకే ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 ఇదేంటిది మనకు ఎస్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసేది ఎస్ వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 దెన్ యాడ్ ఇన్ దిస్ ఫార్ములా. ఓకే సబ్స్టిట్యూట్ ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు చూడండి. భుజాల పొడవులు ఇచ్చిండు. ఏంటిది భుజాల పొడవులు 12 మీటర్స్ 9 మీటర్స్ 15 మీటర్స్ ఇక్కడ. ఇప్పుడు ఏమంటుండే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి ఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఎస్ అంటే ఏంటిది మనకు అన్ని భుజాల పొడవులు సమ్ ఆఫ్ ఆల్ ఎడ్జెస్ ఓకే డివైడ్ బై 2. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది 18. ఎస్ అనేది 18 వచ్చింది. ఇప్పుడు ఎస్ మైనస్ ఏ అంటే 18 మైనస్ 12 18 మైనస్ 9 ఈ విధంగా మనకు అండర్ రూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది 54 చదరపు యూనిట్లు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి హెరాన్ ఫార్ములాను గుర్తించండి అని కూడా మనకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ ప్రాబ్లం 22. ఇక్కడ ఏమంటున్నాడు మనకు 3 బిందువులు ఇచ్చిండు. సరేఖ్యాలు అయితే బి విలువ కనుగొండి అంటున్నాడు. సరేఖ్యాలు అయితే అంటున్నాడు కాబట్టి మనకు సరేఖ్యాలు కావాలంటే మనకేమని తెలుసు మనకు త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు 0 కావాలి. అయితే ఇవి సరేఖ్యాలు అవుతాయి. సరేఖ్యాలు అవుతాయి కాబట్టి మనం ఏంటంటే డైరెక్ట్గా త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. అన్ని x1 y1 x2 y2 x3 y3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు b ఈజ్ ఈక్వల్స్ టు -1 వస్తుంది. ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే చూసుకోవాలి. ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు b విలువ కనుగొండి, a విలువ కనుగొండి ఈ టైప్స్ ఆఫ్ ఇస్తాడు కదా. ఇవి మనకు సమ్ ఛాన్స్ ఉంటుంది అడిగేది. నెక్స్ట్ చూడండి మనకు 7.3 ఇవ్వబడిన బిందువులు శీర్షాలు గాగల త్రిభుజ వైశాల్యం కనుగొండి అంటున్నాడు. సింపుల్. ఇక్కడ కూడా మనకేమని తెలుసు ఒకటి మీకు సాల్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మన ఫార్ములా ఏమని తెలుసు మనకు త్రిభుజ వైశాల్యానికి 1/2 x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇక్కడ చూడండి మనకు x2, 3 ఇది x1 y1 నెక్స్ట్ -1, 0 ఇది x2 y2 నెక్స్ట్ 2, -4 ఇది x3 y3. నా సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఫార్ములా. x1 అంటే ఏంటిది మనకు 2 నెక్స్ట్ ఏంటిది 0 -half మైనస్ అంటే 4 నెక్స్ట్ -1 ఇంటూ y3 అంటే ఏంటిది -4 -3 ప్లస్ 2 ఇంటూ y1 అంటే 0. చూడండి ఇక్కడ 1/2 ఇంటూ 2 4s 8 ఇక్కడ మైనస్ ఉంటుంది. చూడండి ఇక్కడ -half -4 -3 అంటే -7 -7 ఇంటూ -1 అంటే ఇక్కడ +7 అయిపోతుంది. ఇక్కడ 2 3s 6 ఇక్కడ 8 యాడ్ చేయండి. ఇక్కడ ఎంత వస్తుంది మనకు 14 15 16 17 18 19 20. ఓకే అంతే మొత్తం యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంత వస్తుంది 21 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 1s ఓకే 10.5 వస్తుంది. పాయింట్స్లో మనకు వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా మిగతాయన్నీ మీరు సాల్వ్ చేయండి చాలా ఈజీ. నెక్స్ట్ ఏమంటున్నాడు కింద ఇవ్వడం బిందువులు సరేఖ్యాలు అయితే కే విలువ కనుగొండి అంటున్నాడు.
అయితే సింపుల్, మనకు సరేఖ్యాలు అయితే మనం ఏం చేయాలి, ఈ ఫార్ములా ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి అంతే. ఓకే, ఏమని తెలుసు, త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఈ విధంగా తీసుకుంటే మనకు అవి సరేఖ్యాలు అవుతాయి అని తెలుసు. నెక్స్ట్ చూడండి, మనకు బిందువులు ఒకటైతే మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి 7, -2, 5, 1 అండ్ 3, k. ఓకే, ఇక్కడ x1, y1, x2, y2, x3, y3. మనకి ఏమని తెలుసు, త్రిభుజ వైశాల్యం 1/2 ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y2 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఓకే, ఏమంటున్నాడు, మనకు సరేఖ్యాలు కాబట్టి మనం x డైరెక్ట్గా 0 తీసుకుంటాం. నెక్స్ట్ 1/2 ఇంటూ ఇక్కడ మనకు 7 మైనస్ 7k, ఇక్కడ 5k. ఓకే, ప్లస్ 10 మైనస్ 2 మైనస్ 1 అంటే -3 అవుతుంది. -3 ఇంటూ -9 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. 1/2 ఇంటూ ఇక్కడ చూడండి మనకు 10 - 9 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది, 1. ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఏమవుతుంది మనకు 8 అయిపోతుంది. ఓకే, 8. ఇక్కడ -7k ప్లస్ 5k అంటే ఇక్కడ -2k. ఓకే, ఈ 1/2 ఇక్కడ ఈ సైడ్ పంపిస్తే మనకి ఏమొస్తుంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 8 ఈజ్ ఈక్వల్స్ టు 2k, దెన్ k ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, సింపుల్, డైరెక్ట్గా చేసేసినాను. ఈ విధంగా మనకు k విలువ అనేది వస్తుంది. మిగతాయి ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు k వాల్యూస్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్, బిందువులు 0, -1, 2, 1 మరియు 0, 3 శీర్షాలు కలిగిన త్రిభుజ వైశాల్యం మరియు దాని భుజం మధ్య బిందువులను కలపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి కనుగొండి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు మనకు, థర్డ్ ప్రాబ్లం చూడండి, బిందువులను శీర్షాలు కలిగిన త్రిభుజ వైశాల్యం దాని మధ్య బిందువులను కలపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యం కనుగొండి అంటున్నాడు. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చిన బిందువులతోటి మనం ఒక త్రిభుజంని అయితే డ్రా చేసుకుందాం. ఓకే, ఇది మన ఇచ్చిన బిందువులు. ఇవి ఏంటిది, 0, -1, 2, 1, ఇది 0, 3. ఇది ఒక బిందు. ఇదేంటిది, మనకు ఇచ్చిన బిందువులతో ఇచ్చిన శీర్షాలతో ఏర్పడినది మన త్రిభుజం. దీని మధ్య బిందువులను కలుపుతూ ఇక్కడున్న ఈ మిడ్ పాయింట్, ఇక్కడున్న మిడ్ పాయింట్, దీన్ని ఇన్ని కలుపుకుంటా ఏర్పడిన ఈ త్రిభుజం యొక్క వైశాల్యం. ఇప్పుడు పేర్లు పెడతాం దీనికి. చూడండి, ఇది ఏ, బి, ఇది సి, ఇది పి, క్యూ, ఆర్గా తీసుకోండి. ఇప్పుడు మనకు క్యూ వాల్యూ రావాలంటే మనం ఏం చేయాలి, ఏబి యొక్క మధ్య బిందువు క్యూ కదా. మనకు ఫార్ములా ఏమని తెలుసు, మిడ్ పాయింట్కి x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. ఇది మన మిడ్ పాయింట్కి ఫార్ములా. ఇప్పుడు మనం క్యూ కనుక్కోవాలి. చెప్పండి, ఏమవుతుంది, 0 + 2/2 అంటే ఏమొస్తుంది మనకు 1. నెక్స్ట్ -1 + 1/2 అంటే ఇక్కడ ఏమొస్తుంది 0. ఓకే, డైరెక్ట్గా రాసేస్తున్నా ఓరల్గా. నెక్స్ట్ చూడండి, 0 + 2/2 మీన్స్ 1. 3 + 1/2 4/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. ఓకే, నెక్స్ట్ 0 + 0 అంటే ఇక్కడ 0నే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3 + -1 అంటే 2/2 అంటే ఏమవుతుంది మనకు 1. ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని బిందువులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఏ వాల్యూస్ రాసుకోండి, 0, -1, బి 2, 1, సి 0, 3. ఓకే, నెక్స్ట్ క్యూ 1, 0, ఆర్ 1, 2, నెక్స్ట్ పి 0, 1. ఓకే, ఇప్పుడు ఈ త్రిభుజం ఏబిసి వైశాల్యం ఇంకా త్రిభుజం క్యూఆర్పి యొక్క వైశాల్యం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏమంటున్నాడు మనకు క్వశ్చన్, దాని భుజాల మధ్య బిందులను కలపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి కనుగొండి అంటున్నాడు. ఈ రెండింటి యొక్క వైశాల్యం కనుగొన్న తర్వాత మనకు నిష్పత్తి అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, మిగతాది డైరెక్ట్గా రాస్తాను. ఫస్ట్ మనకు ఫార్ములా ఏమని తెలుసు,
హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ మైనస్ y1 ప్లస్ 1. ఓకే, చూడండి ఇప్పుడు ఏమొస్తుంది మనకు -2, ఇదేంటిది 4 2 8 -1 క్యాన్సల్. నెక్స్ట్ చూడండి 1/2, ఇక్కడ 6 ఉంటుంది, ఇదేంటిది మనకు 6 మిగిలింది, 3 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y1 అంటే మనకి ఏమొస్తుంది y2 మైనస్ y1 అంటే 2 మైనస్ 1 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఓకే, నెక్స్ట్ 1/2, ఇదేంటిది 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, సారీ ఇక్కడ మిస్టేక్ చేయండి, 0 ఇంటూ సంథింగ్ అంటే ఇక్కడ 0నే ఉంటుంది. ఓకే, దెన్ మనకి ఇక్కడ ఏమవుతుంది 8/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చేస్తుంది. ఓకే, ఇది మన ఫస్ట్ ఇచ్చిన ట్రయాంగిల్ యొక్క వైశాల్యం. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏముంటుంది మనకు 0, ఇక్కడ కూడా మిస్టేక్ చేసిన, చూడండి ఇక్కడ 0 ఇంటూ సంథింగ్ అంటే మనకు 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 1 + 1 2, దెన్ 2/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఏమొచ్చింది మనకు ఆన్సర్ 1. అంటే మధ్య ఇది మన మెయిన్ ఇచ్చిన శీర్షాలతోటి ఏర్పడిన త్రిభుజం వైశాల్యం 4, మధ్య బిందులను కలుపుకుంటా వైశాల్యం కనుగొన్నప్పుడు మనకు 1 వచ్చింది. దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు, మనం మధ్య బిందులను కలుపుకుంటా త్రిభుజం అనేది ఏర్పరిస్తే దాని యొక్క వైశాల్యం ఏ విధంగా ఉంటుంది, అది 1/4వ వంతు ఉంటుంది. ఓకే, 1:4 ఉంటుంది, 1/4వ వంతు ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ విధంగా మనం మిడిల్ పాయింట్స్ కనుక్కోవాలి. ఇక్కడ మన మిడిల్ పాయింట్స్ వస్తాయి, ఇక్కడ మెయిన్ త్రిభుజం వైశాల్యం, నెక్స్ట్ మిడిల్ పాయింట్ యొక్క వైశాల్యం 1 వచ్చింది, ఇక్కడ మెయిన్ త్రిభుజం యొక్క వైశాల్యం 4 వచ్చింది. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ 1:4 అంటే 4వ వంతు ఉంటుంది అని మన ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్ 4th వన్ చూడండి, ఇక్కడ బిందువులు -4, -2, -3, -5, 3, -2 మరియు 2, 3లు శీర్షాలు గల చతుర్భుజ వైశాల్యంను కనుగొండి. చతుర్భుజ వైశాల్యం అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని మనం ఒక కర్ణంగా డివైడ్ చేసి కర్ణం తీసుకొని 2 త్రిభుజాలుగా విభజించి మనం 2 త్రిభుజాల వైశాల్యాలు కనుక్కొని తర్వాత యాడ్ చేస్తే మనకు చతుర్భుజ వైశాల్యం వస్తుంది. ఓకే, మన ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వచ్చేది బిందువులు 8, -5, 2, 3 ఇలా ఏర్పడే త్రిభుజ వైశాల్యం హేరోన్ సూత్రంను ఉపయోగించి కనుగొండి అంటున్నాడు. ఓకే, ఏ విధంగా కనుక్కోవాలి హేరోన్ సూత్రం, శీర్షాలు ఇచ్చినప్పుడు ఫస్ట్ హేరోన్ ఫార్ములా మనకు డైరెక్ట్గా త్రిభుజం యొక్క బిందువులు, ఓకే, శీర్షాలు కోఆర్డినేట్స్ ఇచ్చిండు, డైరెక్ట్గా మనం ఆ విధంగా కూడా ఫార్ములా అప్లై చేసి వైశాల్యం అనేది కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ మనకేమన్నాడు, సెపరేట్గా ఏమంటున్నాడు, మనకు హేరోన్ ఫార్ములా అనేది యూజ్ చేయండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి మనం త్రిభుజం అయితే గీసుకుందాం ఒకటి మన కోఆర్డినేట్స్ని బట్టి. చూడండి మన శీర్షాలు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి హేరోన్ ఫార్ములా ఏంటిది, మనకు వైశాల్యం A = √S × S - A S - B S - C. ఇదేంటిది A - B C, ఇదేంటిది A B C, ఇవి మన డిస్టెన్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, అంటే ఇవి భుజాలు అన్నమాట. ఇప్పుడు ఈ భుజాల యొక్క వాల్యూ మనం ఏ విధంగా ఫైండ్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అన్నాడు కాబట్టి D ఫార్ములా ఏమని తెలుసు మనకు, √(x2 - x1) ప్లస్ y2 - y1). ఓకే, ఈ విధంగా అప్లై చేసి మనం ఏం చేయాలి, A వాల్యూ వస్తుంది, నెక్స్ట్ B వాల్యూ ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ C వాల్యూ ఇక్కడ వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ విధంగా డిస్టెన్స్ని అప్లై చేసినప్పుడు x1 x2 x1 y1 x2 y2 ఈ విధంగా దీంతో మనకు A వచ్చేస్తుంది, ఇక్కడ B వచ్చేస్తుంది, C వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం S కనుక్కోవాలి. S అంటే మనకు ఫార్ములా ఏమని తెలుసు, S = A + B + C/2.
ఇది వచ్చిన తర్వాత ఎస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏబీసీలు ఇక్కడ వచ్చేస్తాయి. సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములా అయితే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇది చాలా ఈజీ. డిస్టెన్స్ ఫస్ట్ ఏబీసీ ఏ విధంగా కనుక్కోవాలి అది తెలిస్తే మనం ఇది సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంటే మనం ఇక్కడ ఈ ఫార్ములా యూస్ చేసి ఏబిసి అంటే భుజాల వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనం ఎస్ కనుక్కోవాలి ఈ విధంగా. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు త్రిభుజం యొక్క వైశాల్యం అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి ఇక్కడ చూడండి, మనకు సరళ రేఖ గురించి డీటెయిల్స్ ఇచ్చిండు. సరళ రేఖ అంటే ఏ విధంగా ఉంటుంది మనం గ్రాఫ్ పేపర్ పైన దాని గురించి ఇచ్చిండు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరళ రేఖ వాలు గురించి మనకు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకు సరళ రేఖ వాలు యొక్క టాన్ టీటాల గురించి ఇచ్చిండు. ఓకే, కోణం ఎదుటి భుజం బై కోణం ఆసన్న భుజం, y నిరూపక భేదం బై x నిరూపక భేదం అని. బట్ మనం ఇక్కడ ఏం చేయాలి, మనకు డైరెక్ట్ ఫార్ములా తోటి మనకు పని, కాబట్టి మనం ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎల్ పై ఏ x1 y1 మరియు బి x2 y2 రెండు బిందువులు అనుకుందాం. అప్పుడు రేఖ వాలుకి మనకు సమీకరణం ఏంటిది, y నిరూపకాలలో భేదం బై x నిరూపకాలలో భేదం. ఓకే, y నిరూపకాలలో భేదం మైనస్ x నిరూపకాలలో భేదం. ఇక్కడ మనకు గ్రాఫ్ పేపర్ పైన ఈ విధంగా మనం ఒక రేఖ గీసినప్పుడు దాని వాలు, ఓకే, వాలు అంటే ఇది ఎంత వంగి ఉన్నది, ఎంత ఇక్కడ కోణం అనేది ఏర్పడుతున్నది, దాని యొక్క వాలు కనుక్కోవాలి అంటే మనకు ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. మనం సరళ రేఖ వాలును m తోటి సూచిస్తాం. ఓకే, వాలును m తో సూచిస్తాం. మరియు రేఖ l ఇది మన వాలు m, మరి రేఖ ఇదేంటిది, ఇది మన రేఖ l. ఓకే, x అక్షంతో చేసే కోణం సింపుల్. ఇక్కడ x అక్షంతో చేసే కోణం ఏంటి మనం కనుక్కోవాలి, అది మనకు వాలు యొక్క ఫార్ములా. సింపుల్, ఇది మన ఒక రేఖ ఉన్నది, ఇది x మూల బిందువు గుండా పోతుంది. చూడండి, l అనే రేఖ మూల బిందువు గుండా పోతుంది. అది మన x అక్షంతో చేసే కోణాన్ని మనం ఏమంటాం, వాలు అని అంటాం. వాలు యొక్క సమీకరణం ఏంటిది, మనము m తోటి సూచిస్తాం. m ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే y నిరూపకాలలో భేదం మైనస్ x నిరూపకాలలో భేదం, అంటే డిఫరెన్స్ బిట్వీన్ y కోఆర్డినేట్స్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ x కోఆర్డినేట్. ఓకే, ఇది మన ఇంపార్టెంట్ ఫార్ములా. x అక్షంతో రేఖ చేయు కోణం టీటా అయితే అప్పుడు వాలు m ఈజ్ ఈక్వల్స్ టు టాన్ టీటా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసి ఈ ఫార్ములా బేస్ చేసి కూడా లాస్ట్ టైం టెట్లో క్వశ్చన్స్ అడిగిండు, మరియు టీజీటీ పీజీటీలో కూడా దీని బేస్గా క్వశ్చన్స్ అనేవి అడిగిండు. ఇక్కడ చూడండి, మనకు ఒక రేఖాఖండం యొక్క తొలి చివరి బిందువులు వరుసగా 2, 3, 4, 5 ఆ రేఖాఖండం యొక్క వాలు కనుగొండి అంటున్నాడు. వారికి ఫార్ములా ఏమని తెలుసు మనకు, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. వెరీ ఈజీ సింపుల్ ఫార్ములా. కంపల్సరీ మనకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది దీని నుంచి. అయితే మనకు ఆన్సర్ ఏమొచ్చింది 1. ఓకే, ఇది కూడా మీరు సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడు, మనకు బిందువులు p 2, 5 మరియు q x, 3ల గుండా పోయి రేఖ వాళ్ళు రెండు అయినా ఇక్కడ వాళ్ళు గురించి ఇచ్చేసిండు. అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు 2. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చూసుకోవాలి, అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మన లాస్ట్ ఎక్సర్సైజ్ 7.4 సింపుల్గా ఉన్నది. రెండు బిందువులను కలుపుచు గీయబడిన రేఖ వాలు కనుగొండి అంటున్నాడు. సింపుల్ ఉన్నది, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిగతాయి మీరు ట్రై చేయండి. ఓకే, ఏది ఈ రూట్ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకేంటిది ఫార్ములా ఏమైనా తెలుసు మనకు, సరళ రేఖ వాలు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, ఇది మన వాలు mకి ఫార్ములా. ఇప్పుడు చూడండి, y2 మైనస్ y1 అంటే ఏమున్నది మనకు 3 మైనస్ 0 బై √3 మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకు 3/√3. బట్ మనం ఎప్పుడు కూడా డినామినేటర్ రూట్లలో ఉంచదు, దాన్ని మనం ఏం చేయాలి, అకరణీయం చేయాలి. చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, పైన కింద √3 తోటి చేస్తే మనకి ఏమొస్తుంది, పైన √3, ఈ √3 అంటే √3 స్క్వేర్ అవుతుంది, ఓన్లీ 3 మిగులుతుంది. ఈ 3 క్యాన్సల్, ఆన్సర్ అనేది √3. ఓకే, చూడడానికి ఈజీని సింపుల్గా ఉన్నది అంటాం కానీ బట్ సింప్లిఫికేషన్ చేయాలి. ఆన్సర్ అనేది √3 ఉన్నది. ఫస్ట్ 3 మైనస్ 0 బై √3 మైనస్ 0, 3/√3 హారాన్యకరణం చేస్తే మనకు √3 అనేది ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ మిగతాయన్నీ మీరు చేయండి, సింపుల్గానే ఉన్నది. నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 7th వన్. నెక్స్ట్ 7th వన్ చూడండి, మనకి ఏమి ఇచ్చింది, మనకు -3 1/2 3. నెక్స్ట్ వచ్చేసి -7 2.5. ఫస్ట్ మనం ఏం చేయాలి, 2 3s 6. ఓకే, -6 + 1 అంటే ఏమొస్తుంది మనకు, -5/2. ఓకే, ఇది 3. నెక్స్ట్ ఇదేంటిది, 2 2s 4 5/2. ఓకే, నెక్స్ట్ మన ఫార్ములా ఏమని తెలుసు మనకు, m = y2 - y1 x2 - x1. ఇది మన ఫార్ములా. చూడండి, y2 అంటే ఏమన్నది మనకు 5/2 - 3 x2 అంటే -3 -half అంటే +5/2. ఇప్పుడు చూడండి ఏం చేయాలి మనం, 2 3s 6 5 - 6/2 డివైడెడ్ బై ఇదేంటిది -14 + 5/2. ఈ 2 క్యాన్సల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం మిగిలిందో చూడండి, మనకు ఇదేంటిది, మనకు 5 - 6 అంటే -1 డివైడెడ్ బై -9. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/9 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా సింప్లిఫికేషన్ చేయాలి, ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసి. ఓకే, మిగతాయన్నీ మీరు చేయండి. దీంతో మన కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక రేఖా గణితం 7th చాప్టర్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ అప్లోడ్ చేస్తాను. చూసుకోండి మనకి ఏమి ఇచ్చిండు, మనం ఏం నేర్చుకుందాం, వాట్ వీ హ్యావ్ డిస్కస్ అని ఉంటుంది లాస్ట్లో. చూడండి ఒకసారి, అన్ని ఒక దగ్గర ఫార్ములాస్ ఉంటాయి. ఇవి ఫార్ములాస్ అయితే కంపల్సరీ చూసుకోవాలి. దీంతో మన చాప్టర్ కంప్లీట్ అయింది.